తెలంగాణలో వరి ధాన్యం, పత్తి, మొక్కజొన్న, సోయా చిక్కుడు వంటి ప్రధాన పంట ఉత్పత్తుల కొనుగోళ్లను యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖల మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రైతులకు వారి ఉత్పత్తులకు సంబంధించిన చెల్లింపులను సకాలంలో పూర్తి చేయాలని, నిల్వ, రవాణా సౌకర్యాలను కల్పిస్తూ క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ ఉండాలని వారు సూచించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అప్రమత్తంగా ఉంటూ పంటలు నష్టపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సోమవారం సెక్రటేరియట్ నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు రాష్ట్రంలో పంటల సేకరణ స్థితిగతులపై సమీక్షించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో తెలంగాణ ఈ సీజన్లో ఇప్పటికే కొత్త మైలురాయిని అధిగమించిందని తెలిపారు. ఇప్పటి వరకు 8.54 లక్షల టన్నుల కొనుగోలు పూర్తయ్యాయని, ఇది గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు రెండింతలు ఎక్కువని వెల్లడించారు. కొనుగోలు చేసిన ధాన్యంలో 3.95 లక్షల టన్నుల సన్నాలు, 4.59 లక్షల టన్నుల దొడ్డు ధాన్యం ఉన్నాయి. ఈ ఏడాది 1,21,960 మంది రైతులు తమ 2,041.44 కోట్ల రూపాయలు విలువైన ధాన్యాన్ని విక్రయించారని, అందులో ఇప్పటికే 832.90 కోట్ల రూపాయలు చెల్లించామని, మిగిలిన 1,208.54 కోట్ల రూపాయలు 48 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే గతేడాది 43.02 కోట్ల రూపాయలుగా ఉన్న సన్నాల బోనస్ మొత్తం ఈ సంవత్సరం 197.73 కోట్ల రూపాయలకు పెరిగిందని, అందులో 35.72 కోట్ల రూపాయలు చెల్లించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 45% ధాన్యం కొనుగోలు పూర్తి కాగా రాబోయే 4 వారాల్లో మిగిలిన 55% పూర్తి చేసి మొత్తం 80 లక్షల టన్నుల కొనుగోలు లక్ష్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని, అందుకు సంబంధించిన కోటా ప్రతిపాదనలు త్వరగా పంపాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ మొంతా తుఫాను నుంచి రైతులు కొంతవరకు కోలుకుంటున్న తరుణంలో మళ్లీ వర్షాలు లేదా పాలనాపరమైన జాప్యాల వల్ల రైతులు నష్టపోకూడదని అన్నారు. పంటల సేకరణకు నవంబర్ నెల అత్యంత కీలకమని, ధాన్యం తడవకుండా ఉండేందుకు ప్రతి కొనుగోలు కేంద్రంలో టార్పాలిన్ షీట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. పత్తి కొనుగోళ్ల విషయంలో ఎకరాకు ఉన్న 7 క్వింటాల పరిమితిని 12 క్వింటాలకు పెంచాలని, అలాగే తేమ శాతం నిబంధనలను కూడా సడలించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్లు మంత్రి తెలిపారు. వర్షాల కారణంగా రంగుమారిన సోయాబీన్ పంటను కూడా కొనుగోలు చేయడానికి అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు పేర్కొన్నారు.